సనాతనమునించ తే సృష్టికర్మణి తు తేన నియుజ్యమానాస్త్వత్పాద భక్తిరసికా జగృహుర్నవాణి. ఇది కూడా అయిపోయిందేమో అనిపిస్తుంది ఏంటి? ఈ శ్లోకం కూడా అనుకున్నామండి. లేదు. అదే. ఉమ్. సరే. ఆ, ఎవరైనా చెప్తారండి శ్లోకాన్ని? తావత్ ససర్జ మనసా సనకం సనందం. నేను చెప్పనండి. చెప్పండి. వత్సర్జ మనసా సనకం సనందం. తావత్సస్య మనసా సనకం భూయస్సన్నమునించ సనత్కురం. భూయः సనాతన మునించ సత్కుమారం. భూయస్తమునించ తేన నియుజ్యమానాః. ते सृष्टिकर्मणि तु तेन नियुज्यमानाः. ते सृष्टिकर्मणि तु तेन नियुज्यमानाः. त्वत्पादभक्तिरसिका जगृहुर्नवाणी. त्वत्पादभक्तिरसिका जगृहुर्नवाणिम्. त्वत्पादभक्तिरसिका जगृहुर्नवाणिम्. వాణీం. వాణీం. ఓకే. కలిపి చెప్పనా? కలిపి చెప్పినప్పుడు తే సృష్టికర్మణి తు తేన నియుజ్యమానాస్త్వత్పాద అని కలిపి చెప్పండి. ఉమ్, ఉమ్. తావత్ ససర్జ మనసా సనకం సనందం భూయः సనాతనమునించ సనత్కుమారం. తే సృష్టికర్మణి తు తేన నియుజ్యమానస్త్వత్పాదభక్తిరసికా జగృహుర్నవాణీం. తేన నియుజ్యమానా అని దీర్ఘం వినపడలేదు. నియుజ్యమానాస్త్వత్పాద. తే సృష్టికర్మణి నుంచి చెప్పండి. ते सृष्टिकर्मणि तु तेन नियुज्यमानास्त्वत्पादभक्तिरसिका जगृहुर्नवाणीम्. ఇప్పుడు పదచ్ఛేదం రాసుకుందామండి. ప్రథమ పదం తావత్. తావత్. తర్వాత ససర్జ. తర్వాత మనసా. తర్వాత సనకం. తర్వాత సనందం. తర్వాత భూయః. తర్వాత సనాతనమునిం. బ్రాకెట్లో సనాతన ప్లస్ మునిం. తర్వాత చ. ఫాలోడ్ బై సనత్ కుమారం. తే.
తర్వాత సృష్టి కర్మణి. సృష్టి కర్మణి అన్నప్పుడు బ్రాకెట్లో సృష్టి ప్లస్ కర్మణి. తర్వాత తు. తర్వాత తేన. తర్వాత నియుజ్యమానాః. తర్వాత త్వత్పాదభక్తిరసికాః. బ్రాకెట్లో త్వత్ ప్లస్ పాద ప్లస్ భక్తి ప్లస్ రసికాః. తర్వాత జగృహుః. ఇక్కడ హకారము తర్వాత విసర్గ రెండు ధ్వనులు వస్తాయి. మొదట హకార ఉకారములు, తర్వాత విసర్గ. హుహు హుహు. జగృహుః జగృహుః. జగృహుః అనకూడదు, అది వట్టసుడి కాబట్టి జగృహుః జగృహుః. తర్వాత న. తర్వాత వాణీం వాణీం. తర్వాత శ్లోకం. తావత్ ప్రకోపముదితం ప్రతిరుంధతోస్య భ్రూమధ్యతో జని మృడో భవదేకదేశః నామాని మే కురు పదాని చ హా విరించేత్యాదౌ రురోద కిల తేన సరుద్రనామా. ఎవరైనా చెప్తారా అండి? నేను చదవను. చెప్పండి. తావత్ ప్రకోపముదితం ప్రతిరుంధతోస్య. తావత్ ప్రకోపముదితం ప్రతిరుంధతోస్య. తావత్ ప్రకోపముదితం ప్రతిరుంధతోస్య. భ్రూమధ్యతో జని మృడో భవదేకదేశః. భ్రూమధ్యతో జనిమృడో భవదేకదేశః. భ్రూమధ్యతో జనిమృడో భవదేకదేశః. నామాని మే కురు పదాని చ హా విరించేత్యా. అంటే విరించేని అలా ఆపం, అది విరించేత్యాదో అని కలిపి చెప్పేస్తున్నాను. నామాని హా నామాని మే కురు పదాని చ హా విరించేత్యాదౌ రురోద కిల తేన సరుద్రనామా. నామాని మే కురు పదాని చ హా విరించేత్యాదౌ రురోద కిల తేన సరుద్రనామా. నామాని మే కురు పదాని చ హా విరించేత్యాదౌ రురోద కిల తేన సరుద్రనామా. ఇప్పుడు పదచ్ఛేదం రాసుకుందామండి. తావత్ మొదటి పదం తావత్. ప్రకోపం తరువాత పదం ప్రకోపం.
విరించ. ఓకే. ఉదితం. మూడవ పదం ఉదితం. నాలుగవ పదం ప్రతిరుంధత. ప్రతిరుంధత. బ్రాకెట్ లో ప్రతి ప్లస్ రుంధత అంతే. అస్య. తర్వాత పదం అస్య. తర్వాత భ్రూమధ్యత. భ్రూమధ్యత బ్రాకెట్ లో భ్రూ ప్లస్ మధ్యత. తర్వాత అజని. అజని. తర్వాత మృడః. మృడః. తర్వాత భవదేకదేశః. భవదేకదేశః బ్రాకెట్ లో భవత్ ప్లస్ ఏకదేశః అని బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. భవదేకదేశః. తర్వాత నామాని. నామాని. తర్వాత మే. తర్వాత కురు. తర్వాత పదాని. తర్వాత చ. తర్వాత హా. తర్వాత విరించ. అది ఎక్స్క్లమేషన్ మార్క్ తోటి రాసుకుంది. విరించ. హా విరించ అనేది ఒక ఎక్స్క్లమేషన్ మార్క్. ఓ బ్రహ్మగారు. హా విరి. హా అని రాసిన తర్వాత విరించ. తర్వాత ఇతి. తర్వాత ఆదౌ. తర్వాత రురోద. తర్వాత కిల. తేన. సహ. రుద్రనామా. రుద్రనామా బ్రాకెట్ లో రుద్ర ప్లస్ నామా. అక్కడితోటి పదచ్ఛేదం పూర్తయింది. తర్వాత శ్లోకం చదువుకుంటూ ఉందాం. మహోదయ క్షమ్యత మహోదయ, అక్కడ విరించేత వచ్చింది కదా, అక్కడ చేత్ అది ఆ, ఎలా అదే పద విరించేతి విరించ ఇతి. చా అప్పుడు ఈ అయిపోతుంది కదా మహోదయ, చితి అవుతుంది కదా, చాకి ఈ చేరినప్పుడు విరించితి. అర్థం లేదు. ఆహా, చే వచ్చింది కదా, విరించేత్యా వచ్చింది, చాకి ఈ విరించ. విరించ. విరించ ఇతి విరించేతి. రామ ఇతి రామేతి. కృష్ణ ప్లస్ ఓకే. గోవింద ఇతి గోవిందేతి. ఓకే విరించి విరించేతి. క్షమ్యత మహోదయ. ఏకాదశాఫయతయా
च विभिन्नरूपं रुद्रं विधाय दयिता वनिताश्च दत्वा तावन्त्यदत्त च पदानि भवत्प्रणुन्नः प्राह प्रजाविरचनाय च సాదరంతం. 5వ శ్లోకం చదువుకుంటూ ఉందాం. ఎవరైనా చెప్తారా అండి? చెప్పండి. మీరు మ్యూట్లో ఉన్నారు. చెప్తాను. మ్మ్. ఏకాదశాహ్వయతయా చ విభిన్న రూపం మ్మ్. రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్వా ఏకాదశాహ్వయతయా చ విభిన్న రూపం రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్వా తావన్ తావంత్యదత్త చ పదాని భవత్ప్రణున్నః ప్రజావిరచనాయ చ సాదరం. తావంత్యదత్త చ పదాని భవత్ప్రణున్నః ప్రాహ ప్రజా విరచనాయ చ సాదరం తం. తావంత్యదత్త చ పదాని భవత్ప్రణున్నః ప్రాహ ప్రజా విరచనాయ చ సాదరం తం. ఒకసారి శ్లోకం అంతా చెప్పేయండి. అంతా చెప్పిదా పూర్తిగా? ఆ. ఏమైనా అందులో ఇవి ఉన్నాయా, దిద్దుకోవాల్సిన ఉన్నాయా? ఆహా. అంటే మొదటి అక్షరం ఏకాదశ అన్నట్టు వినపడింది. అంటే యకార ఏకారములుగా వినపడింది. అవునా? అలా ఏ ఏకాదశ ఏకాదశ, అది కరెక్ట్. ఏకాదశాహ్వయతయా చ విభిన్న రూపం రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్వా తావంత్యదత్త చ పదాని భవత్ప్రణున్నః ప్రాహ ప్రజా విరచనాయ చ సాదరంతం. భవత్ప్రణున్నః ప్రాహ భవత్ప్రణున్నః ప్రాహ. ఉండండి, మళ్ళీ చదువుతాను. తావంత్యదత్త చ పదాని భవత్ప్రణున్నః ప్రాహ ప్రజా విరచనాయ చ సాదరంతం. ఇంకొకసారి మళ్ళీ చేసిందా? భవత్ప్రణున్నః ప్రాహ. తావంత్యదత్త చ పదాని భవత్ప్రణున్నః ప్రాహ ప్రజా విరచనాయ చ సాదరంతం. అంటే ఆ భవత్ప్రణున్న తర్వాత ప్రాహ కలిపి చెప్తున్నప్పుడు ఆ వెస్కని అక్కడ పెదాలు మూస్తూ ఎఫ్ అనే అక్షరం పలుకుతాం. ప్రణున్నః ప్రాహ. మొత్తం మళ్ళీ అంతా చదివి ఒకసారి. ఏకాదశ. అలాగే. ఏకాదశాహ్వయతయా చ విభిన్న రూపం రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్వా తావంత్యదత్త చ పదాని భవత్ప్రణున్నః ప్రాహ ప్రజా విరచనాయ చ సాదరంతం. బాగుందండి. పదచ్ఛేదం రాసుకుందామండి. ఏకాదశాహ్వయతయా అని ఒకటే పదం. ఏకాదశాహ్వయతయా. ఏకాదశాహ్వయతయ అన్నప్పుడు బ్రాకెట్లో ఏకాదశ ప్లస్ ఆహ్వయతయ. కొంతమంది ఆహ్వయతయ అని పలుకుతారు. పర్వాలేదు, అంటే మామూలుగా వైదికంగా ఆహ్వయతయ అని పలుకుతారు. ఆహ్వయతయ.
బ్రాకెట్లో ఏకాదశ ప్లస్ ఆఫ్యతయా. అది ఆ, ఏకాదశాఫ్ అని చదివింది. నేను రవిని మాట్లాడుతున్నానండి గురుగారు. అయి చెప్పండి. అది ప్రతిసారి అది షా తర్వాత షా తర్వాత హా కింద వావ్ వచ్చింది అనుకోండి, అది అలాగే పలకాల ఇప్పుడు కూడాను. హా కింద వా వచ్చినప్పుడు ఇప్పుడు ఆ తర్వాత హా తర్వాత వా అంటే ఇప్పుడు ఆఫ్వా అని పలుకుతున్నామండి. వైదికంగా ధ్వని ఆ, ఎలా పలుకుతాం? ఆ, చాలా చోట్ల మీరు వినేది ఏమిటంటే ఆహ్వా, ఆహ్వానం, ఆహ్వానం అని అంటారు. ఆ. కొంతమంది వైదికులు మాత్రం ఆహ్వానం అంటారు అనమాట. ఓకే ఓకే, బాగుంది, అలా చదివితే బాగుంది కూడా. అంటే ఈ అభ్యాసంలో ఇలా చెప్పేస్తున్నాను నేను. ఆ, అది దోషంగా పరిగణించడానికి అవకాశం లేదు, ఎందుకంటే వైదికంగా ఆ ఉంది, ఆ యూసేజ్, ఆ ఉపయోగత అలా ఉంది. అంచేత ఆఫ్ ఆహ్వానం ఆహ్వయతయ, ఏకాదశాహ్వయతయ అని అంటారు. సరే, ధన్యవాదాలు. తర్వాత చ, తర్వాత విభిన్న రూపం, బ్రాకెట్లో విభిన్న ప్లస్ రూపం. తర్వాత రుద్రం, తర్వాత విధాయ, తర్వాత దయిత, తర్వాత వనితాహ, తర్వాత చ, తర్వాత దత్వా, తర్వాత తావంతి, తావంతి, తర్వాత అదత్త, అదత్త, తర్వాత చ. గురుగారు, చెప్పండి. తావంత్య దత్త ఉంది కదా, తావంతి తర్వాత అంత్య అని రాదా మరి? అంటే అక్కడ అంతి అనే పదం కాదు, రెండు పదాలు. ఒకటి తావంతి, రెండో పదం అదత్త. ఈ రెండింటిని కలిపితే తావంత్యదత్త. అంత్య ఉన్నట్లుగా అనిపిస్తుంది మనకి, అక్కడ పదం మాత్రం అంత్యం అని కాదు. తావంతి ప్లస్ అదత్త. తర్వాత తావంతి, అదత్త, తర్వాత చ, తర్వాత పదాని, పదాని, తర్వాత భవత్ప్రణున్నః, భవత్ప్రణున్నః. ఒక్క నిమిషం అండి, ఇక్కడతో ఆపచ్చా ఈ సెంటెన్స్, టుగెదర్ చేయకుండా. ఎక్కడ? చిట్టత్త కలిపి చదివారు కదా, ఎఫ్ పెట్టి ప్రాహ అని విసర్గ తీసేది. ఆపచ్చు, ఆపచ్చు. అవి సరే, అంటే మనకి భవత్ప్రణున్నః అని ఆపేయచ్చు. నేను కావాలి కలిపి చెప్పించాను. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడన్నా భవత్ప్రణున్నః అనేది పదం, బ్రాకెట్లో భవత్ ప్లస్ ప్రణున్నః. తర్వాత ప్రాహ, బ్రాకెట్లో కావాలంటే ప్ర ప్లస్ ఆహ, ప్రాహ అని రాసుకోవచ్చు. తర్వాత ప్రజా విరచనాయ,
బ్రాకెట్లో ప్రజా ప్లస్ విరచనాయ. చిన్న తరువాత చ. తర్వాత సాదరం. తర్వాత తం. తర్వాత శ్లోకం అండి. రుద్రాభిసృష్టభయదాకృతి రుద్ర సంఘ సంపూర్యమాణ భువనత్రయ భీత చేత. గురువుగారు ఇది ఇంటర్నెట్ పనిచేయట్లేదా? అక్క అంతరాయం వచ్చిందా? ఆయన నెట్ పని చేస్తున్నట్లేదు. ఓకే ఓకే. నాకు వినబడటం లేదు ఇక్కడ కూడా. ఎగ్జిట్ అయినట్టున్నారు మళ్ళా, అతను కనిపించట్లేదు. ఇది ఏకాదశావ్యమయతయాకి మనకి ఏ స్కందంలో వచ్చింది? ఇది 2 చోట్ల వస్తుంది ఈ శ్లోకం అర్థం. అంటే 11 రుద్రుల కింద ఇచ్చి 11 స్థానాలు ఇచ్చి 11 మంది భార్యల్ని ఇచ్చి సంతతి పెంచమని చెప్తాడు కదా బ్రహ్మ. ఒకటి 3వ స్కందం, రెండోది ఎక్కడ రీసెంట్ గా చేశారు అందరూ కూడా 3 మార్లు. పూర్వభాగంలో వచ్చిందా? అంటే రీసెంట్ గా చేస్తుంది అదేగా. మీరు తెలియకుండా చెప్పినా కూడా కరెక్ట్ గా చెప్పండి. తెలియకుండా అంటే గుడ్ గెస్ అన్నాను. రీసెంట్ గా జరుగుతున్నది పూర్వ భాగంలో ఎక్కడ, అది చేస్తే అప్పుడు చోట. మరి ఎవరంటారో చెప్తాను. బ్రహ్మదేవుడు అంటాడు. ఎవరితో అంటారో చెప్తాను. కృష్ణుడితో అంటాడు. మొగుడైన తర్వాత బ్రహ్మదేవుడు పశ్చాత్తాప స్థుతులు చేస్తున్నప్పుడు ఈ 11 స్థానాలు, నేను, చంద్రుడు, ఈశ్వరుడు, మేమందరం ఇలా ఉన్న అజ్ఞానులన్నీ మనసు తెలుసుకోలేదని ఒక సీస పద్యం నంబర్ గుర్తు. తర్వాత రుద్ర పుట్టగానే నీలగ్రీవుడు అని పుట్టగానే నేల మీద పడ్డాడు, ఏడుస్తాడు కాబట్టి. బికాస్ బ్రహ్మ కోపం వల్ల పుట్టాడు కదా. ముందు శ్లోకంలో ఉంది సనకాదులు పుట్టి. గురుగారు జాయిన్ అయినట్టున్నారు. మ్యూట్ లో ఉన్నారు గురుగారు, మ్యూట్ లో ఉన్నారు. చూసుకోలేదన్నయ్య. रुद्राभिसृष्टभयदाकृतिरुद्र संपूर्यमाण भुवनत्रय भीतचेताः
మా ప్రజాసృజతపశ్చరమంగళాయేత్యాచష్టతం కమలభూర్భవదీరితాత్మా. ఎవరైనా చెప్తారండి? నేను చెప్తానండి. ఓకే. రుద్రాభిసృష్టభయదాకృతిరుద్ర సంఘ భువనత్రయభీతచేతా. रुद्राभिसृष्टभयदाकृतिरुद्रसङ्ग सम्पूर्णमानभुवनत्रय भीतचेताः సంపూర్యమాణ అనేది రావాలి పదం. సంపూర్యమాణ అదొక్కటే, మిగతాదంతా బాగుందండి. మళ్ళీ रुद्राभिसृष्टभयदाकृतिरुद्रसङ्ग सम्पूर्यमाणभुवनत्रय भीतचेताः. తర్వాత రుద్రాభిసృష్ట అన్నప్పుడు ఒత్తు వినిపిస్తోంది. ఒత్తు లేకుండా అభి అన్నప్పుడు చెప్పాలి. రుద్రాభిసృష్ట భయదాకృతి రుద్ర సంఘ అలా చెప్పండి. ఒత్తు रुद्राभिसृष्टभयदा వినిపిస్తోంది. రుద్ర అన్నట్టుగా అనిస్తోంది. ఓకే. रुद्राभिसृष्टभयदाकृतिरुद्रसङ्घ सम्पूर्यमाण भुवनत्रय भीतचेताः. అంతా బాగుంది. భయదాకృతి అన్నప్పుడు భయదాకృ వరాహముఖం కాకుండా కృతి వట్రసుడి అలా వినిపిస్తోంది. रुद्राभिसृष्टभयदाकृतिरुद्रसङ्ग सम्पूर्यमाण भुवनत्रय भीतचेताः. ఇంకొకసారి చెప్పండి. रुद्राभिसृष्टभयदाकृति ఒత్తు వినిపించింది. రుద్రాలోనండి కాదు, సృష్టలో. ఓకే. रुद्राभिसृष्टभयदाकृतिरुद्रसङ्ग सम्पूर्यमाण भुवनत्रय भीतचेताः. సంఘ అని అంటున్నారా? సంఘ అని వినిపించింది నాకెందుకో. సంఘ అలా ఒత్తుగా చెప్పండి. మళ్ళీ చెప్పనండి. रुद्राभिसृष्टभयदाकृतिरुद्रसङ्घ सम्पूर्यमाण भुवनत्रय भीतचेताः. मामा प्रजासृजतपश्चरमङ्गलायेत्याचष्ट तङ्कमलभूर्भवदीरितात्मा. మామా ప్రజా సృజ అక్కడ మామా ప్రజ అన్నప్పుడు ఆ పకారము రేఫ కంటే ముందు ఉన్నటువంటి పకారము చాలా ఎక్కువ పకారాలు ఉన్నట్టుగా చెప్పాలి. మామా ప్రజా సృజత తపశ్చర మంగళాయే యాచష్టతం కమలభూర్భవదీరై వధీరితాత్మా. కొంచెం పేస్ తగ్గించి చెప్పండి. మామా ప్రజా సృజత పశ్చర మంగళాయే యాచష్టతం కమలభూర్భవదీరితాత్మా. బాగుంది. మంగళాయే తర్వాత గ్యాప్ ఇవ్వకుండానే తియాచష్ట చెప్పాలి. అంచేతనే అలా చదివాం. ఒకవేళ గ్యాప్ ఇవ్వలసి వస్తే మంగళాయ ఇత్యాచష్ట తంకమల అని చెప్పాలి. ఓకే. మామా మొత్తం చదవనండి. శ్లోకం మొత్తం చదవండి. रुद्राभिसृष्टभयदाकृतिरुद्रसङ्घ सम्पूर्यमाण भुवनत्रय भीतचेताः. मामा प्रजा सृजत पश्चर मङ्गलायेत्याचष्टतं कमलभूर्भवदीरितात्मा. ఓకే. మామా ప్రజాసృజత అలా ఒక చోట బాగా హార్ష్గా, ఒక చోట మృదువుగా. అర్థమైందండి. మామా ప్రజా సృజత పశ్చర మంగళాయేత్యాచష్టతం
కమలభూర్భవదీరితాత్మా. చాలా బాగుంది. తంకమల అన్నప్పుడు కూడా కలిపి చెప్తున్నాం కాబట్టి ఆ తం పెదాన్ని ముయ్యకుండా తంకమల అని పలకాలి. కలిపి చెప్పేస్తున్నాను. ఇక్కడ మాకు ప్రజా తర్వాత విసర్గ ఉన్నది. విసర్గ ఆ చెప్పాలండి. అదే ఆ విసర్గని ఆ సృజాలో కలిసిపోతుంది అనమాట. కలిసిపోయి ఒక సకారాన్ని ఎక్స్ట్రా తెచ్చుకుంటుంది. ఓకే. దంతియ సకారాన్ని తెచ్చుకుంటుంది అనమాట. ప్రజాసృజ. ఓకే. ఇప్పుడు పదచ్ఛేదం రాసుకుందామండి. గురుగారు ఒక డౌట్ అండి. క్వశ్చన్ అండి. చెప్పండి. మంగళావ మంగళావ అంటే నా క్వశ్చన్ కూడా అదే. సంస్కృత భాషలో విడిగా లా అనే అక్షరం కనిపించదు. ఎక్కడో వైదికంగా ఆ ధ్వని వినిపిస్తుంది. మామూలుగా ఆల్ఫాబెట్లో లా అన్నట్లుగా మనకి కానరాదు. కాకపోతే మన భాషలో మనం తెలుగు వాళ్ళు పలికితే గనక దాన్ని మంగళాయే అనేస్తారు. ఎంచేతంటే తెలుగులో లకారం ఉంది కాబట్టి. అంచేత మామూలుగా మంగళాయే అని పలికితే ఏ దోషము లేదు. ఒకవేళ మంగళ అని పలికితే ఓ మీరు తెలుగు వాళ్ళు అని అర్థం అవుతుంది. అంతకంటే ఏం లేదు. అర్థమైంది. గురుగారు ఇంకొక డౌట్ అడగచ్చా గురుగారు? చెప్పండి. మీరు ఒకసారి ముందు అది ఆ హిస్సింగ్ సౌండ్ వస్తుందన్నారు కదా, అది ప్రతిసారి వచ్చినప్పుడు ప్రతిసారి చెయ్యాలా, కొన్ని కొన్ని చోట్ల చెయ్యాలా గురుగారు అది? అంటే అంటే ఎక్కడ ఇప్పుడు ప్రజా దగ్గర అక్కడ సకారం వచ్చింది కదా, విసర్గ పోయి అక్కడ వచ్చిన చోట అది హిస్సింగ్ సౌండ్ చెప్పాను. ఆ, కాకపోతే తర్వాత వట్రసుడు ఉంది కాబట్టి అంత గట్టిగా చెప్పాను. ఆ, ప్రజాసృజ ఖచ్చితంగా హిస్సింగ్ సౌండ్ అంటే ఆ హిస్సింగ్ సౌండ్ వల్లే ఆ విసర్గ లేదు, విసర్గ స్థానంలో సకారం వచ్చింది అని తెలుస్తుంది. ఉమ్. అంటే అందువల్ల ఖచ్చితంగా హిస్సింగ్ సౌండ్ రావాలి. కాకపోతే వెంటనే వట్రసుడు ఉంది కాబట్టి మృదువుగా రావాలి. ఓ, ఇది సాఫ్ట్ గా పలకాలి అనుకునే. మృదువుగా ఆ హిస్సింగ్ సౌండ్ ఖచ్చితంగా రావాలండి. ఓకే, ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. ఇప్పుడు మనం పదచ్ఛేదం రాసుకుందామండి. ఓకే. రుద్రాభిసృష్టభయదాకృతి రుద్రసంఘ సంపూర్యమాణ భువనత్రయ భీతచేతా. ఒకటే పదం. ఇప్పుడు బ్రాకెట్లో రుద్ర ప్లస్ అభిసృష్ట ప్లస్ భయద ప్లస్ ఆకృతి ప్లస్ రుద్ర ప్లస్ సంఘ ప్లస్ సంపూర్యమాణ ప్లస్ భువన ప్లస్ త్రయ ప్లస్ భీత ప్లస్ చేతా. గురుగారు ఒక్కసారి మళ్ళీ చెప్పరా అండి? ఓకే. రుద్ర ప్లస్ అభిసృష్ట ప్లస్ భయద ప్లస్ ఆకృతి ప్లస్ రుద్ర ప్లస్ సంఘ ప్లస్ సంపూర్యమాణ ప్లస్ భువన ప్లస్ త్రయ ప్లస్ భీత ప్లస్ చేతా. తర్వాత మా తర్వాత పదం మళ్ళీ మా. తర్వాత ప్రజాహ
తర్వాత సృజ, తర్వాత తపః, తర్వాత చర, తర్వాత మంగళాయ, మంగళాయ, తర్వాత ఇతి, తర్వాత ఆచష్ట, ఆచష్ట, తర్వాత తం, తర్వాత కమలభూః, తర్వాత భవదీరితాత్మా, బ్రాకెట్లో భవత్ ప్లస్ ఈరిత ప్లస్ ఆత్మ. అక్కడితోటి ఆ శ్లోకం పూర్తయింది. తర్వాత శ్లోకం చెప్పుకుందామండి. తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిస్తత్రాంగిరాః క్రతుమునిః పులః పులస్త్యా అంగాదజాయత భృగుశ్చ వసిష్ఠదక్షౌ శ్రీనారదశ్చ భగవన్ భవదంఘ్రిదాసః. మహానుభావులందరూ ఎలా పుట్టారో చెబుతూ ఉన్నారు. ఎవరైనా చెప్తారండి? నన్ను చెప్పమంటారా? చెప్పండి. తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిస్తత్రాంగిరాః మునిః పులః పులస్త్యా. ఇక్కడ పదచ్ఛేదం పులహ పులస్త్య ఇవన్నీ అంటున్నప్పుడు పెదాలు మూసి ఎఫ్ అనే అక్షరాన్ని పలకవలసి వస్తుంది. చెప్పండి. తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రి తత్రాంగిరాః క్రతుమునిః పులః పులస్త్యా పులస్త్యః. మళ్ళీ చెప్పండి. తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రి తత్రాంగిరాః క్రతుమునిః పులః పులస్త్యః. ఎఫ్ పలకడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నా. ఎఫ్ శబ్దం రావాలి కదా. కొంచెం పేస్ తగ్గిస్తే చక్కగా వచ్చేస్తుంది. తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రి తత్రాంగిరాః క్రతుమునిః పులః పులస్త్యః. అంటే ఒక నిమిషం, ఎవరు చెప్తున్నారో నాకు అర్థం అవ్వలేదు. కళ్యాణి అని ఉంటుంది. మీరే అండి. అంటే వేరే దాంట్లో అన్నప్పుడు పక్కన చిన్న విండోస్ ఉంటాయి, అందులో అందరి ముఖాలు కనిపించవు. ఓకే, ఒక్కసారి మరీచి రత్రిస్తత్ర రత్రిస్తత్ర అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. తత్ర విసర్గ వదిలేసాం కనుక అవును, చెప్పండి. తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిస్తత్రాంగిరాః మరీచిరత్రిస్తత్రాంగిరాః. ఒక్క నిమిషం, అక్కడే కొంచెం సమయం తీసుకుందాం. మరీచిరత్రిస్తత్రాంగిరాః. తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిస్తత్రాంగిరాః క్రతుమునిః పులః పులస్త్యః. మీరు అదే వేగంలో పెడుతున్నారు, వేగం తగ్గించలేదు. నాకు వేగం చాలా తగ్గించాలి. ఇప్పుడు ఈసారి చెప్పండి.
తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిస్తత్రాంగిరాః క్రతుమునిః పులస్త్యః క్రతుమునిః పులః పులస్త్యః క్రతుమునిః పులస్త్యః క్రతుమునిః పులః పులస్త్యః క్రతుమునిః పులస్త్యః. ఇంకా పేస్ తగ్గించి ఈసారి చెప్పండి మొత్తం శ్లోకం అంతా. తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రస్తత్రాంగిరాః క్రతుమునిః పులస్త్యః. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు చెప్పలేకపోవడం కాదు, ఆ వేగాన్ని ఉపసంహరించుకోలేకపోవడం. అదే వేగాన్ని అట్టి పెట్టుకున్నారు, కొంచెం ఇంకా తగ్గించాలి. వేగం తగ్గించే కొద్దీ కూడా స్పష్టత వచ్చి తీరాలి. ఎందుకంటే అక్కడ మీరు కొంచెం వ్యవధానం ఇస్తారు కదా, ఆ సమయంలో అక్షరాలని కొంచెం చూసుకుని నెమ్మదిగా వచ్చేస్తాయి అవి. కొంచెం వేగం తగ్గించండి. తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిస్తత్రాంగిరాః క్రతుమునిః పులస్త్యః. తత్రాంగిరాః అని ఆపుకుంటే పర్వాలేదు, ఆపకుండా ఉన్నప్పుడు కలిపి చెప్పేటప్పుడు తత్రాంగిరాః అక్కడ ఏ హెచ్ అనమాట. తత్రాంగిరాః క్రతుమునిః పులస్త్యః. తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిస్తత్రాంగిరాః క్రతుమునిః పులస్త్యః. ఓకే, వేగం తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా మీరు చెప్పేస్తారు, చక్కగా చెప్పేస్తారు. బాగుంది. తర్వాత లైన్లు చెప్పుకుందామండి. అంగాదజాయత భృగుశ్చ వసిష్ఠ దక్షౌ శ్రీనారదశ్చ భగవన్ భవదన్ఘ్రిదాసః. అంగాదజాయత భృగుశ్చ వసిష్ఠ దక్షౌ శ్రీనారదశ్చ భగవన్ భవదన్ఘ్రిదాసః. భవదంఘ్రి అన్నప్పుడు దకారానికి కాకుండా ఘ అక్కడ ఒత్తు చెప్పాలి. అంగాదజాయత భృగుశ్చ వసిష్ఠ దక్షౌ శ్రీనారదశ్చ భగవన్ భవదన్ఘ్రిదాసః. చాలా బాగుంది. ఇప్పుడు శ్లోకం మొత్తం అంతా చెప్పండి. ఆ చాలా పేస్ బాగా తగ్గించి చెప్పండి. అంటే మీరు ఇంకొకరికి టీచ్ చేస్తున్నప్పుడు ఎలా చెప్పవలసి వస్తుందో అలా చెప్పండి. తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిస్తత్రాంగిరాః క్రతుమునిః పులస్త్యః. అది కొంచెం అభ్యాసం చేయాలి మీరు. మరీచిరత్రిస్తత్రాంగిరాః క్రతుమునిః పులస్త్యః. నాకు దమ్ము సరిపోతే ఆగిపోయాను. తత్రాంగిరాః క్రతుమునిః పులస్త్యః. అలా. తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిస్తత్రాంగిరాః క్రతుమునిః తత్రాంగిరాః అని అనకూడదు. తత్రాంగిరాః క్రతుమునిః పులస్త్యః. తత్రాంగిరాః క్రతుమునిః పులస్త్యః. మళ్ళీ రికార్డింగ్ విని అభ్యాసం చేద్దరు గాని తర్వాత లైన్ చెప్పండి. అంగాదజాయత భృగుశ్చ వసిష్ఠ దక్షౌ శ్రీనారదశ్చ భగవన్ భవదన్ఘ్రిదాసః. చాలా బాగుంది. ఇప్పుడు పదచ్ఛేదం రాసుకుందామండి. తస్య. ఒక్క డౌట్ అడుగుతానండి. ఇక్కడ చెప్పండి. ఎఫ్ సౌండ్ తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిస్తత్రాంగిరాః
త్రీ తర్వాత ఎఫ్ సౌండ్ వస్తుంది కదా. అక్కడ రాదు, అక్కడ రాదు, అక్కడ ఎస్. ఎస్ ఎస్ మామూలు మరీచిర త్రిస్తత్రాంగిరా. తర్వాత రహ స్తత్రాంగిరాహ తర్వాత ఏహెచ్ అన్నారు కదా. అక్కడ ఆ విసర్గ తర్వాత కా గాని విసర్గ తర్వాత పా గాని వస్తే కొంచెం ఈ ఎఫ్ సౌండ్ హెచ్ సౌండ్ వస్తాయి. విసర్గ తర్వాత కా వస్తే హెచ్ సౌండ్, విసర్గ తర్వాత పా పకారం వస్తే ఎఫ్ సౌండ్, అలా అన్నమాట. తర్వాత ఇక్కడ క్రతు మునిఫ్ తర్వాత ఎఫ్ సౌండ్ వస్తుంది కదా. ఎఫ్ సౌండ్ ఎందుకంటే విసర్గ తర్వాత పకారం కదా, ఆ అంచేత ఎఫ్ సౌండ్ వస్తుంది. అదేనండి, థ్యాంక్ యూ. అంటే ఆపుతున్నాం కానీ ఇప్పుడు క్లియర్ అవ్వకపోతే అవును. మీరు చెప్పాకే మేము ప్రాక్టీస్ మొదలు పెడుతున్నాం, అందుకు అడిగాను మరి. అవునవును, అంటే అలా అడగడం వల్ల కూడా కొంతమందికి అడగలేకపోవచ్చు ఏదో మొహమాటం చేతో. మీరు అడగడం ద్వారా వాళ్ళకి చాలా స్పష్టత వస్తుంది, అది మంచిది అలా అడగడం. తర్వాత శ్లోకంలోకి ఇది పదవిచ్ఛేదం. తస్య మొదటి పదం తస్య, తర్వాత అథ, తర్వాత సర్గరసికస్య, బ్రాకెట్లో సర్గ ప్లస్ రసికస్య, తర్వాత మరీచిహి, తర్వాత అత్రిహి. అన్ని విసర్గలతో చెబుతాము, ఇక్కడ పేర్లు వస్తున్నాయి అన్నమాట. అత్రిహి తర్వాత తత్ర, ఇది పేరు కాదు. తర్వాత అంగిరాహ, అంగిరాహ, తర్వాత క్రతుమునిహి, క్రతుమునిహి, తర్వాత పులహః, పులహః, పులహ అలా చెప్పాలి, పులహః అనకూడదు, పులహ. ఎందుకంటే విసర్గధ్వని ఎప్పుడు కూడా అబ్రప్ట్ గా ఉంటుంది, హకారంది ఇలా పరిచినట్టు ఉంటుంది. పులహ, పులహ, పులస్త్యః, పులహ, పులస్త్యః, అహ అంటున్నాం అనమాట. విసర్గని అహ అంటున్నాం. పులహ, పులస్త్యః, తర్వాత అంగాత్, అంగాత్, తర్వాత అజాయత, తర్వాత భృగు, వట్రస్వరితో ఉన్నది కాబట్టి వరాహముఖం లేకుండా భృగు, తర్వాత చ, తర్వాత వశిష్ఠ దక్షౌ, బ్రాకెట్లో వశిష్ఠ ప్లస్ దక్షౌ, తర్వాత శ్రీనారదః, శ్రీనారదః బ్రాకెట్లో శ్రీ ప్లస్ నారదః, తర్వాత చ, తర్వాత భగవన్, తర్వాత భవదంఘ్రిదాసః, బ్రాకెట్లో భవత్ ప్లస్ అంఘ్రి ప్లస్ దాసః, భవదంఘ్రిదాసః. ఇది పలికినప్పుడు పులహ అనే పలకాలి కానీ పులహ అని పలకూడదు కదా మనం ఇప్పుడు చదివేటప్పుడు. రెండవ లైన్ లోని క్రతుముని అంటే పులహ పులస్త్యః కలిపి చెప్పాను కాబట్టి. ఇదిగా చెప్పాలి అంటే పులహ పులస్త్యః. ఒక చిన్న సందేహం అండి. అయ్యా
అమ్మ ఇక్కడ అంగాద జాయత అని ఉన్నది, అంగాత అజాయత అని చెప్పారు కదా, అది భృగు మహర్షికి వర్తిస్తుందా? అది విశేషణం అదే అతనిది. అంటే పులస్త్య అంతే అంతే. పులస్ ఆ, భృగు జాయత భృగుశ్చ, అంటే భృగు మహర్షికి వర్తిస్తుంది అది. భృగు మహర్షికి. అంటే అతను స్వయంభువా అతను? అంటే అంటే శరీరం నుంచి కాకుండా పుట్టిన అతనా? ఆ అంగ శబ్దానికి శరీరం అని అర్థం ఉంది. అదే. ఆహా. అంగ శబ్దానికి శరీరము అని అర్థం ఉంది. అవును. అని చేత దాని నుంచి శరీరం నుంచి పుట్టాడు అనే అర్థం. ఆహాహా. అచ్చా అచ్చా, సరే. ఒక్క నిమిషం. అంటే కర్ణాభ్యాం కర్ణాభ్యాం భృగు అని ఇచ్చారు ఇంట్లో. అంటే ఒక్క నిమిషం. ఒక్క ఒక్క డౌట్ అండి. ఇక్కడ అజాయత అంటే అది పుట్టేడు కాకుండా ఆ నెగటివ్ ఫామ్ రాదా? అది రాదు ఒక్క రాదు రాదు రాదు. అజాయత అంటే పుట్టేను, పుట్టే ఆ ఇస్ పుట్టేడు అనే అవుతుంది. పుట్టెను అని అర్థం. పుట్టేను. ఓకే. అంటే హింస అహింస అలా కాదు. అలా కాదు అలా కాదు. ఓకే. అంటే నాకు అసలు అదే డౌట్ వచ్చింది అసలు, అందుకే అతను స్వయంభువా అని అడిగాను. నాకు అర్థమైంది నీ డౌట్, అందుకని. అదే నామపదములతో ఆకారం ఉంటే అప్పుడు ఈ సందేహానికి తావు ఉంటుంది. ధాతువుల ముందు అకారం ఉంటే అది నెగేషన్ కాదు. ఆహా, ఓకే, అర్థమైంది. ఓకే. అంటే అజా నౌన్ ముందు ఆ ఉంటే అది అప్పుడు మనం అంటే నెగేషన్. అన్ని సందర్భాల్లోనూ కాదు, చాలా సందర్భాల్లో నెగేషన్. అదే వర్బ్ ముందు ఆ అంటే కాదు. నెగేషన్ చెప్పారు. ఓకే. అది సహజంగా పాస్ట్ టెన్స్ లో చెప్తారు. ఆహా. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలికమైనటువంటి ధాతువుల యందు మొదట అకారం ఉంటుంది. అన్ని ధాతువుల యందు ఉంటుందా అని కాదు, సహజంగా చెప్తున్నాను. దేర్ మైట్ బి సమ్ ఎక్సెప్షన్స్. గురువు గారు ఇక్కడ అర్థం ప్రకారం జాయత అంటే వెళ్ళడం కదా, అజాయత అంటే ఆపోజిట్ అవుతుంది, రావడం కదా, అంటే పుట్టడం కింద వస్తుందా? జాయత అని వెళ్ళడం అని ఎక్కడుంది? జాయత జాయతే అంటే పుట్టుచున్నది, జాయితే అంటే ఓకే. జాయతే అంటే పుట్టుచున్నది. అజాయత పాస్ట్ టెన్స్ లో పుట్టినది, ఓకే. తెను అని వస్తుంది. గురుగారు ఇంకొక ప్రశ్న ఇక్కడ వశిష్ఠ దక్షౌ అనేది రెండు పదాలు సపరేట్, రెండు వేరే వేరే పేర్లు కదా. అవును, ఇక్కడ అంటే వారు ద్వివచనంలో ఇచ్చారన్నయ్య. అందుకనే దాంట్లో చాలా చక్కగా ఈ సందేహానికి తావు ఇవ్వకుండా వ్యాఖ్యానంలో ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మగారి మనస్సు నుంచి మరీచి గారు పుట్టారు అని చెప్తున్నారు. తర్వాత కనుల నుంచి అత్రి మహర్షి పుట్టారు అని చెప్పారు. ముఖము నుండి అంగిరుడు పుట్టారు అని. తర్వాత కరముల నుండి క్రతుముని పుట్టాడు. పులహుడు అనేటువంటి మహర్షి నాభి నుంచి పుట్టాడు. పులస్థ్యులు చెవుల నుంచి పుట్టాడు. తర్వాత ఈ మన చిత్తెత్త గారు అడిగినట్టు ప్రశ్నకి సరి అయిన సమాధానం ఏమిటంటే ఈ చర్మము నుంచి భృగు మహర్షి పుట్టారు. వశిష్ఠుడు ప్రాణము నుంచి పుట్టాడు. దక్షుడు అంగుష్ఠముల నుంచి పుట్టాడు. నారదుడు ఉత్సంగాచ్చేతి అని ఇచ్చాడు. అక్కడ ఉత్సంగ శబ్దమును ఎక్కడ కనిపిస్తోంది అనేది చూడాలి. భవదంఘ్రిదాసః తత్రాంగిరాః క్రతుమునిః పునః అంగాదజాయత. అంటే ఇది అంగము అనేటువంటి మాటకి శరీరముని అర్థం. శరీరము నుంచి వీళ్ళందరూ పుట్టారనే ఉంది. వ్యాఖ్యాకర్తలు ఇంకా వివేచనంతో చెబుతున్నారన్నమాట.
భాగవతాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరెవరు ఏ ఏ శరీరములో ఉండేటువంటి నిర్దిష్టమైన అంగాల నుంచి ఏ ఏ అంగాల నుంచి పుట్టారు అని మనకి భాగవతం శరణ్యం అని ఇక్కడ తాత్పర్యం. ఉమ్, ఆ రమణి వర్యులు చెప్పాలి, నారదుడు ఎక్కడి నుంచి పుట్టారని ఉంది భాగవతంలో? యాక్చువల్లీ 14 మంది ప్రజాపతులు పుట్టారు అని శ్లోకంలో వచ్చిందండి. నారదుడు పుట్టాడని ఎక్స్ప్లిసిట్ గా 3వ స్కందంలో చెప్పబడలేదు. నారదుడి పూర్వజన్మ కథ అని మళ్ళీ అది 1లో 2లో వస్తుంది. సో ఆ బట్ 14 మందిలో నారదుడు అన్న విషయం నేను ఇప్పుడే నాకు అవగతమైంది. మిగతా మరీచి, భృగువు వీళ్ళందరూను ఉన్నారు అని కింద తాత్పర్యంలో కాకుండా ఇలాగ వివరణలో రాశారు టీటీడీ వాళ్ళు. కానీ పద్యంలో ఎక్స్ప్లిసిట్ గా చెప్పినట్టు నాకైతే గుర్తులేదు. బొటన వేలను గురుగారు నమస్కారం అండి. ఇది మా తొడల ఎన్సైక్లోపీడియా నుండి చెప్తుంది. పుట్టారు అని చెప్పి వచ్చిందక్క. అవునమ్మా, ఎక్కడ బొటకన వేలు నుంచేనా? తొడ నుండి నారదుడు ఎన్నో స్కందంలో రా? 3వ స్కందంలో ఉంటుందక్క. అది నేను పద్యం మిస్ తీసి మన పద్యం తీసి నారాయణీయంలో పెడతాను. అవన్నీ కూడా పెట్టమ్మా పద్యాలు. నేను అది చేద్దాం అనుకుంటున్నాను. లేదు, నేను మళ్ళీ వెళ్ళిపోవాలి. 4 గంటలకి ఇల్లు వదిలేయాలి. ఇక్కడ ఆల్రెడీ 2 అయింది. పెట్టేవా ఇవన్నీ కూడా వచ్చాయి కదా, చూడండి. నేను మిస్ అయ్యాను. అదిగో మా చిట్టి మిస్ అవ్వదు. మా ఎన్సైక్లోపీడియా అది మాకు. నమస్తే మహోదయ, ఇది ఇక్కడ పుస్తకంలో ఒడి నుంచి వచ్చాడు నారద ఫ్రమ్ ద ల్యాప్ అని ఉంది మహోదయ. తెలీదు. అదే చెప్తోంది కదా, అదే తొడభాగం నుంచి పుట్టారు అని అది చిట్టి అదే అసలు నారదుడి 14 మందిలో ఉన్న విషయం కూడా నాకు రిజిస్టర్ అవ్వలేదు. అదే ఇప్పుడు అనుకుంటున్నా, నారదుడి పూర్వజన్మ చరిత్ర అన్నారు. సృష్టి మొదటిలో ఈ 14 మంది పుట్టారు. హౌ టు లింక్ అప్ దట్ అని ఇప్పుడు ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ నారదుడు దాసీపుత్రుడు కింద పుట్టి మళ్ళీ విష్ణుమూర్తి దర్శనం అయ్యి వచ్చే జన్మలో నా దాసుడి కింద పుడతావు అని విష్ణుమూర్తి చెప్పిన ఆ చరిత్ర ఉంటుంది. ఆ దాసపుత్రుడు అనేటువంటి భావాన్ని తీసుకురావడం కోసమో ఏమో భవదంఘ్రి దాస అని నారదులు వారికి విశేషంలో అదే అక్కడ అదే నేను చూస్తూ ముందు సృష్టి ప్రారంభంలోనే పుట్టారు కదా. అలాగే భాగవతం ప్రకారం చిట్టి కరెక్ట్ చేయవా నేను తప్పైతే, ముందు మనస్కుమారులు వీళ్ళు 14 మంది సనక సనాదులు, వీళ్ళు 14 మంది పుట్టిన తర్వాత నాయన సృష్టి ఉత్పత్తి చెయ్యండి అంటే, అంత తప్పు మేము ఎందుకు చేస్తాము, పరమానందమైన విష్ణు సేవకు వెళ్ళిపోతాం గాని అని వాళ్ళు వెళ్ళిపోతారు. అది అప్పుడు ఇంతకు ముందు శ్లోకంలో చెప్పేసుకున్నాం. చెప్పేసుకుని అప్పుడు బ్రహ్మ కోపం వచ్చి భృకుటి ముడి వేసినప్పుడు నీలగ్రీవుడు అంటారు. నీలగ్రీవుడు కాదు, నీలతాస్యుడు చిటి చెక్ పుట్టి ఏడుస్తాడు కాబట్టి రుద్ర నామంతో వస్తాడు. వస్తే అప్పుడు నువ్వు సృష్టి ఉత్పత్తి చెయ్యి అంటే సేమ్ క్లోనింగ్ లా చేస్తాడు. వైవిధ్యం లేని సృష్టిని 11 మంది అవగానే బ్రహ్మ ఆపి, వైవిధ్యం లేని సృష్టి బాగుండదు కదా అని. అయితే నా స్థానాలు ఏంటంటే 11 శరీర, అది నారాయణలో కూడా ఇళ్ళు ఇచ్చారు, భార్యల్ని ఇచ్చారు అని ఈ శ్లోకంలో ముందు. సో 11 స్థానాలు, శరీర స్థానాలు మనం ఇచ్చి అక్కడ తగిన భార్యల్ని ఇస్తారు. సో నేను అనుకోవడం నాకు తెలీదు. అందుకనే ఏదైనా శరీర పీడ ఏదైనా వస్తే ఏకాదశి రుద్రాభిషేకాలు చేయించడం రెమెడీ కింద చెప్తారేమో అని ఇది నా కవిత్వం. నేను ఎక్కడా చదవలేను. సాధారణంగా దేనికైనా అనేసరికి ముందు ఏకాదశి రుద్రాభిషేకం అంటారు కదా. సో వచ్చారు అని చిట్టి ఆ పద్యాలన్నీ పెట్టవా? నేను కూడా చూస్తాను. అవన్నీ చాలా పద్యాలు అంటే ఉత్పత్తి ఇవన్నీ ఈ క్రతువు వెంటనే 4వ స్కందంలో వీళ్ళందరి పిల్లలు వస్తారు. అంటే కనక సనందాదులు మొదట పుట్టడం దగ్గర నుండి పెట్టానా? అక్కడ నుంచి మొత్తం పెట్టి స్వయంభువ మనువు పుట్టడానికి ముందు శ్లోకం వరకు, ఇంకా స్వయంభువ మనువు నుంచి అసలు సృష్టి వస్తుంది కదా, అంత ముందు వరకు వీళ్ళందరూ పుట్టారు. అలాగూ డిస్టర్బ్ అయ్యాము. ఇంకొక డౌట్, మనకి ఏ వేదంలో రెండో అదేంటి మిళాయ అని లాకారం ఉంటుంది సంస్కృతంలో అంటారండి. ఋగ్వేదంలో మొట్టమొదటి పదంలో అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం రత్నధాతామం అని. మరి లా అక్షరం లేకపోతే అది అక్కడ ఉంది అని అదొక కాంట్రాక్ట్. అందుకనే వైదికంగా ఉంది, వైదికంగా ఉన్నదని చెబుతారు.
అంటే క్లాసికల్ సంస్కృతంలో అంటే ఆ, ఈ తర్వాత సాహిత్యం అంతా వచ్చినటువంటి సంస్కృత భాషలో ఆ వర్ణమాలలో మనకి లా కానరాదు అని అంటున్నాను. అదే దాన్ని అంటే ఎక్కడో నేను చదివింది ఈ ముస్లిం ఇన్వేజన్ లో పోయిన అక్షరం లా. మేము లా వేసే వాళ్ళు సగం రాష్ట్రాల్లో లా ఉందండి భారతదేశంలో. అవును. ఉత్తరాదిలో లా లేదండి లోకల్ లాంగ్వేజెస్ లో. సో అలాగా ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం. కంటిన్యూ చేసేయండి. ఓకే. ఓం. ఇక్కడ దొరికేసిందా? ప్లీజ్ అడగకు. నేను చెప్తాను చెప్పేసి ఒక్క 2 నిమిషాలండి. ఆ. రమణి, మొన్న నేను 8వ దశకంలో 11వ శ్లోకం చాలా తడబడ్డాను. ఆ, ఇప్పుడు చదవండి. ప్రాక్టీస్ ఇప్పుడు నాకు ఆ కాన్సెప్ట్ ఇప్పుడు నాకు మీరు చెప్తున్నారు కానీ ఎక్కడో పట్టుకోలేకపోతున్నాను. కొంచెం ట్యూబ్ లైట్ నేను. అయితే ఇప్పుడు టైం దొరికింది కదా, ఇప్పుడు చదివేయండి. Yes, చంద్ర yes, yes. కరెక్ట్ కన్విక్ట్ చేసేస్తారు. చంద్ర సరేనా? చెప్పండి అక్క. తదేతదంభో రుహకుడ్మలం 8వ దశకంలో 11వ శ్లోకం అండి. తమ్ముడు తీసారా? 8వ దశకం 11వ శ్లోకము. తదేతదంభో అంబో రుహకుడ్మలం తే కలేవరాతో యపథే ప్రరూఢం బహిర్నిరీతం పరితః స్ఫురద్భిః స్వధామభిర్ధ్వాంతం అలం నకృంతత్. ఈ అలం నకృంతత్ అని చదవడానికి ఆ రోజు ఎంత కొట్టుకున్నానో, సరిగ్గా రాలేదని చెప్పి. ఇప్పుడు వచ్చిందని అనుకుంటున్నాను, సరిగ్గా రాకపోతే మళ్ళీ చదువుతాను. తమ్ముడు చెప్పండి. మీరు ద్వాంతమలం రైట్? యా, ధ్వాంతం అలం. అలం అది ద్వాంతం అలం. ఎస్. స్వధామభిర్ధ్వాంతం అలం నకృంతత్. అలన్నకృంతత్. అలం అని రాదు, అలంన్యకృంతత్ కదా. అలన్య అలన్య నాకు నా వద్ద అవుతుంది కదా. అలన్యకృంతత్. గురుగారు వచ్చారు. ధర్మాదికానభిసృజన్నథ కర్దమంచ వాణీం విధాయ విధిరంగజసంకులోऽభూత్ త్వద్బోధితైः సనకదక్షముఖైస్తనూజైరుద్బోధితశ్చ విరరామతమో విముంచన్. ఇప్పుడు చెప్పడం కంటే ముందు పదచ్ఛేదం రాసుకున్న తర్వాత చెప్దామండి. ఈసారి నుంచి అలా చేద్దాం. పదచ్ఛేదం ధర్మాదికాన్ తర్వాత అభిసృజన్ అభిసృజన్ తర్వాత అథ తర్వాత కర్దమం తర్వాత చ తర్వాత వాణీం తర్వాత విధాయ తర్వాత విధి తర్వాత అంగజ సంకుల
అంగజ సంకుల. తర్వాత అభూత్. ఆ. ఉమ్. త్వద్బోధితైః. బ్రాకెట్ లో త్వత్ ప్లస్ బోధితైః. తర్వాత సనకదక్షముఖైః. బ్రాకెట్ లో సనక ప్లస్ దక్ష ప్లస్ ముఖైః. తర్వాత తనూజైః. తర్వాత ఉద్బోధితః. ఉద్బోధితః. తర్వాత చ. తర్వాత విరరామ. తర్వాత తమః. తర్వాత విముంచన్. విముంచన్. ఇప్పుడు చక్కగా పదచ్ఛేదం ఇప్పుడే తెలిసిపోయింది కాబట్టి చదివేటప్పుడు ఇంకా ఇబ్బందులే ఉండదు. ఎవరైనా చెప్తారండి? నేను చెప్పనా అండి? చెప్పండి. ధర్మాధికానభిసృజన్నథ కర్దమంచ. धर्मादिकानभिसृजन्नथ कर्दमञ्च धर्मादिकानभिसृजन्नथ कर्दमञ्च వాణీం విధాయ విధిరంగజసంకులోభూత్. वाणीं विधाय विधिरङ्गजसङ्कुलोऽभूत् वाणीं विधाय विधिरङ्गजसङ्कुलोऽभूत् त्वद्बोधितैः सनकदक्षमुखैस्तनूजैः. त्वत्बोधितैः सनकदक्षमुखैस्तनूजैः त्वत्बोधितैः सनकदक्षमुखैस्तनूजैः उद्बोधितश्च विररामतमो विमुञ्चन्. उद्बोधितश्च विररामतमो विमुञ्चन् उद्बोधितश्च विररामतमो विमुञ्चन् బాగుందండి. తర్వాత శ్లోకంలో అడుగు పెడదామండి. వేదాన్ పురాణ నివహానపి సర్వ విద్యాః కుర్వన్ నిజానన గణాశ్చతురాననోసౌ. పుత్రేషు తేషు వినిధాయ ససర్గవృద్ధిమప్రాప్నువంస్తవ పదాంబుజమాశ్రితో భూత్. వేదాన్ పురాణ నివహానపి సర్వ విద్యాః కుర్వన్ నిజానన గణాశ్చతురాననోసౌ పుత్రేషు తేషు వినిధాయ ససర్గవృద్ధిమప్రాప్నువంస్తవ పదాంబుజమాశ్రితో. ఇప్పుడు పదచ్ఛేదం రాసుకుందామండి. వేదాన్. వేదాన్. తర్వాత పురాణ నివహాన్. పురాణ నివహాన్. తర్వాత అపి.
అపి తర్వాత సర్వ విద్యాః సర్వ విద్యాః తర్వాత కుర్వన్ కుర్వన్ తర్వాత నిజాననగణాః నిజాననగణాః తర్వాత చతురాననః చతురాననః తర్వాత అసౌ అసౌ పుత్రేషు పుత్రేషు తేషు తేషు వినిధాయ వినిధాయ సహ సహ సర్గవృద్ధిం సర్గవృద్ధిం అప్రాప్నువన్ అప్రాప్నువన్ తవ తవ పదాంబుజం పదాంబుజం ఆశ్రితః ఆశ్రితః అభూత్ అభూత్ ఇప్పుడు ఎవరైనా చెప్తారా అండి? నేను చెప్తున్నాను. ఆయ్. వేదాన్ పురాణ నివహానపి సర్వ విద్యాః వేదాన్ పురాణ నివహానపి సర్వ విద్యాః వేదాన్ పురాణ నివహానపి సర్వ విద్యాః పూర్వ నిజానన గణాశ్చతురాననోసౌ కుర్వన్ నిజానన గణాత్ చతురాననోసౌ కుర్వన్ నిజానన గణాత్ చతురాననోసౌ గణాశ్చ గణాశ్చతురానో అలాగే. నాకు చా కింద చావతుంది, అందుకనే అలా అనుకున్నాను. ఆహా. ఒక్క నిమిషం మార్చుకోమంటారా? ఒక్క నిమిషం అయితే నేనే తప్పు చెప్పానండి. ఆ కుర్వన్ నిజానన గణాచతురాననోసౌ ఇంతకు ముందు శ్లోకం చదివినప్పుడు కూడా అలాగే చెప్పిన, పదచ్ఛేదంలో కూడా అలాగే చెప్పానేమో అని డౌట్ వస్తోంది. అందరూ దయచేసి దిద్దుకోండి. పదచ్ఛేదంలో చతురానన అనే చెప్పారు. ఆహా, చతురానన కరెక్టే, దాని గణ ముందు పదం గణ నిజానన గణాత్ అని చెప్పాలి. నేను గణాహ అని చెప్పుంటాను. గణాహ అని చెప్పారు. ఆ నిజానన గణాహ గణాహ అని కాకుండా నిజానన గణాత్ అని చెప్పాలి. థ్యాంక్ యూ అండి. నిజానన గణాత్ చతురాననోసౌ చెప్పండి. కుర్వన్ నిజానన గణాత్ చతురాననోసౌ కుర్వన్ నిజానన గణాత్ చతురాననోసౌ పుత్రేషు తేషు వినిధాయ ససర్గవృద్ధిం పుత్రేషు తేషు వినిధాయ ససర్గవృద్ధిం పుత్రేషు తేషు వినిధాయ ససర్గవృద్ధిం అప్రాప్నువంస్తవ పదాంబుజమాశ్రితో భూత్ అప్రాప్నువన్స్తవ పదాంబుజమాశ్రితో భూత్ అక్కడ అప్రాప్నువంస్తవ అన్నప్పుడు కంప్లీట్ గా పెదాలు మూసేయాలి. అప్రాప్నువంస్తవ అప్రాప్నువంస్తవ పదాంబుజమాశ్రితో భూత్ అంతే. శ్లోకం మొత్తం చెప్పండి. వేదాన్ పురాణ నివహానపి సర్వ విద్యాః
कुर्वन् निजानन गणात् चतुराननोऽसौ पुत्रेषु तेषु विनिधाय ससर्गवृद्धिम् अप्राप्नुवंस्तव पदाम्बुजमाश्रितोऽभूत्. బాగుందండి. అక్కడ కలిపి చెప్పేయచ్చు. సర్గ వృద్ధిమప్రాప్నువం స్తవ అలా కూడా చెప్పచ్చు. అంటే జస్ట్ చెప్తున్నాను. అక్కడ అప్రాప్ను వంస్తవ అని వస్తుందా, వమ్ అని మకారం వస్తుందా, నకారం వస్తుందా? అది నకా పదచ్ఛేదంలో నకారం ఉంటుంది, కలిపి చెప్పేస్తున్నప్పుడు మకారం వచ్చేస్తుంది. నోరు మూసేసి అంటే పెదాలు కలిపి చెప్పేస్తాం. తర్వాత శ్లోకంలోకి అడుగు పెడుతున్నామండి. 10 ఆహా, ఓకే. ఓకే. జానన్నుపాయమథ దేహమజో విభజ్య స్త్రీ పుంసభావమభజన్మను తద్వధూభ్యాం తాభ్యాం చ మానుషకులాని వివర్ధయంస్త్వం గోవింద మారుతపురేశ నిరుంధిరోగాన్. జానన్నుపాయమథ దేహమజో విభజ్య స్త్రీ పుంసభావమభజన్మను తద్వధూభ్యాం తాభ్యాం చ మానుషకులాని వివర్ధయంస్త్వం గోవింద మారుతపురేశ నిరుంధిరోగాన్. మా పుస్తకాల్లో కొంచెం వేరేగా ఉందండి. చెబుతాను, ఎక్కడ వేరేగా ఉంటుందో చెబుతానండి. ఓకే, ఇప్పుడు రాసుకున్న పదచ్ఛేదం జానన్. అక్కడ వేరేగా ఉండడం కొన్ని పుస్తకాల్లో గోవింద మారుత పురాధిప రుంధిరోగాన్ అని ఉండొచ్చేమో కదండి. అదే పురేశ్. అలా కాకుండా ఇలా మార్చుకుందాం. అంటే ఇది పురాతన పాఠంగా కనిపిస్తోంది. గోవింద మారుత పురేశ నిరుంధిరోగాన్. ఇప్పుడు పదచ్ఛేదం రాసుకుందామండి. హిందీ పుస్తకాల్లో మీరు చెప్పినట్టే ఉందండి, గోవింద మారుత పురేశ నిరుంధి. హిందీ బుక్స్ లో అలాగే ఉంది. అదే కొన్ని చోట్ల పురాధిప అని ఇచ్చారు. ఇందులో ఇప్పుడు తప్పులు రైట్లు కాదు, రెండు సమానమే గణానికి. కాకపోతే మనం కొంచెం ప్రాచీన పాఠాన్ని ఎంచుకుంటున్నాం. మారుత పురేశ నిరుంధిరోగాన్ అని రాసుకుందాం. అంటే అప్పుడు పదచ్ఛేదం రాసుకునేటప్పుడు జానన్, తర్వాత ఉపాయం, తర్వాత అథ, తర్వాత దేహం, తర్వాత అజహ, తర్వాత విభజ్య,
తర్వాత స్త్రీ పుంసభావం, తర్వాత అభజత్, అభజత్, తర్వాత మనుతద్వధూభ్యాం, మనుతద్వధూభ్యాం, బ్రాకెట్లో మను ప్లస్ తత్ ప్లస్ వధూభ్యాం, తర్వాత తాభ్యాం, తర్వాత చ, తర్వాత మానుష కులాని, బ్రాకెట్లో మానుష ప్లస్ కులాని, తర్వాత వివర్ధయన్, తర్వాత త్వం, తర్వాత త్వం, తర్వాత గోవింద ఎక్స్క్లమేషన్ మార్క్స్ తోటి గోవింద, ఫాలోడ్ బై మారుతపురేష. ఇట్స్ వన్ వర్డ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్, మారుత ప్లస్ పుర ప్లస్ ఈశ. దెన్ నిరుంధి, నిరుంధి. The last word is Rogan. Rogan. ఇప్పుడు ఎవరైనా చెప్తారా అండి? నేను చెప్తాను. హాయ్. జానన్నుపాయమథ దేహమజో విభజ్య, జానన్నుపాయమథ దేహమజో విభజ్య, జానన్నుపాయమతదేహమజో విభజ్య. అథ, అథ అథ చెప్పండి. జానన్నుపాయ అతదేహమజో. అదలాలే, అలా చెప్పలే. అథ అనేది మహాప్రాణం చెప్పండి అని చెప్పాను. జానన్నుపాయమ, జానన్నుపాయమతదేహ, జానన్నుపాయమతదేహమజో విభజ్య, జానన్నుపాయమతదేహమజో విభజ్య. స్త్రీ పుంసభావమభజన్మను తద్వధూభ్యాం, స్త్రీ పుంసభావమభజన్మనుతద్వధూభ్యాం, స్త్రీ పుంసభావమభజన్మనుతద్వధూభ్యాం. తాభ్యాం చ మానుషకులాని వివర్ధయంస్త్వం, తాభ్యాం చ మానుషకులాని వివర్ధయంస్త్వం, తాభ్యాం చ మానుషకులాని వివర్ధయంస్త్వం. గోవింద మారుతపురేష నిరుంధిరోగాన్, గోవింద మారుతపురేశ నిరుంధిరోగాన్, గోవింద మారుతపురేశ నిరుంధిరోగాన్. బాగుందండి. సో అంతటితోటి 10 దశకాలు చక్కగా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మ్యాండేటరీ కండిషన్ ఏంటంటే 10 దశకాలు కూడా అందరికీ ఎటువంటి బెడుకు జంకు లేకుండా నిర్దుష్టంగా చాలా హాయిగా చదవడం రావాలి అని నారాయణుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. అందుకోసం ఎవరికైనా ఏ రకమైనటువంటి సాక్ష్యం కావాలన్నా ఇటుపైన వెంటనే వేరే దశకాలకు వెళ్ళిపోకుండా I just want to ensure that all the members know how to read all the 10 dashakams.
విదౌట్ ఎనీ అదే దాన్ని ఏమంటారు, ప్రాబ్లమ్స్ ఇన్ 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 ఉచ్చారణం. ఓకే. గురుగారు ఇక్కడ ఒక ప్రశ్న, గోవింద మారుత పురేశ అనేది ఒకటే పదమా లేకుంటే రెండు వేరే వేరే పదాలా? గోవింద రెండు అనేది వేరే అంటే పదం. గోవింద అనేది ఒక విశేషణంగా చెప్పారన్నయ్య, మారుత పురేష ఇంకొక విశేషణంగా చెప్పారు. అంటే గోవింద అనే పదానికి గురువు అనే అంటే బృహస్పతి గురువు అని కూడా ఉంది కదా అని నాకు. ఉండొచ్చేమో. అంటే ఇక్కడ కేవలం గురువాయుపురాధీశుడా అనే ఉద్దేశంతో గోవింద మారుత పురేష అని చెప్పి ఉన్నారా అని మీరు అడుగుతున్నారు. ఇక్కడ గోవింద అని విడిగానే కనిపిస్తోంది వ్యాఖ్యాకర్తలు చెప్పిన దాంట్లో. అంటే గోవింద శబ్దానికి బృహస్పత్యర్థకంగా ఎక్కడైనా వాడి ఉన్నారా అన్నయ్య? అంటే నిఘంటువులు అయితే గోవింద బృహస్పతి అని కూడా ఉంది. ఉందా? ఓకే. అయితే మీరు చెప్పింది ఇంకా చాలా రమణీయంగా ఉంది. అలాంటప్పుడు అప్పుడు ఏంటంటే, ఇప్పుడు గురువాయుపురాధీశుడా అన్నట్లుగానే గోవిందమారుత పురేషుడా అని కూడా అనొచ్చు అనే కొత్త విషయాన్ని మీ ద్వారా తెలుసుకున్నాం ఈరోజు. అంటే మొదటి దశకంలో గురు పవనపురే అని మొదలు పెట్టారు కదా, అందుకని అలా అలా గురు పెట్టారేమో అని. పవనపురాధి గురు పవనపుర పురే హస్తభాగ్యం అంత భాగ్యం జనానం. గురు పవనపురే హంత భాగ్యం భాగ్యం జనానం. గురు పవనపుర అన్నట్లుగా గోవింద మారుతపుర పురేష పురే. బాగుంది. చాలా చక్కగా చెప్పారన్నయ్య, ధన్యవాదములు. ఈ 10 శ్లోకాలు మీ వాయిస్ లో ఒకసారి ఒక్క నిమిషం.